హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపోత్రి ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ సంబంధించిన గ్రూప్స్ ప్రిపరేషన్ ఫామ్లో మన కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మాట్లాడుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అనేవి మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అండ్ అదేవిధంగా గ్రూప్ 4లో కానీ పేపర్ 1లో చూసినట్టయితే ఎంత లేదని ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడమే జరుగుతుందండి. సో చాలా కీ రోల్గా ప్లే చేయడం అయితే జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అనేటివి. ఓకేనా? సో మనం నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా ఒక 1 మంత్ ముందు కూర్చొని వాటిని రివైజ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు డైలీ ఒక 1-2 అవర్స్ మనకి ఒక కరెంట్ అఫైర్స్ మీద స్పెండ్ చేసి మనం చదువుకుంటే ఆ టైం కల్లా మనకి ఏంటంటే రివిజన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా చదువుకోవడానికి కూడా మనకు టైం ఉంటుంది. ఓకేనా? సో ఈ ఒక పర్టికులర్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్ అని దృష్టిలో పెట్టుకొని అండ్ మెయిన్గా టీజీపీఎస్ అండ్ ఏబీపీఎస్సీ వాళ్ళకి తీసుకోవడం జరిగిందండి. సో మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని ఎటువంటి టాపిక్స్ మీద మన క్వశ్చన్స్ అని దిగుతున్నాయి అటువంటి టాపిక్స్ని తీసుకొచ్చి మీతో డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వీడియోని అయితే 1.2 ఫిక్స్లను 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా ఇనిషియేటివ్స్ మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఆ యొక్క లైక్ బటన్ ఇచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు విషయం తెలపండి. ఓకేనా? సో ఈరోజు మనం ఇండెక్స్లో మనం ఏం టాపిక్స్ మాట్లాడుకోబోతున్నామంటే, సో రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు అనే వాళ్ళు ఈ యొక్క ఎర్త్ ఇన్నర్ కోర్ ఏదైతే ఉందో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి జరుగుతుందని చెప్పడమే జరిగిందనమాట. ఇక్కడ మనం చదువుకోవాల్సింది ఎర్త్ ఇన్నర్ కోర్ ఏంటి, అసలు మనకి ఏమి ఉంటాయి. సో మనకి చూసుకుంటే మన క్రస్ట్ మ్యాంటిల్ కోర్ ఉంటుంది, అది ఏ విధంగా ఉంటుంది అనే స్ట్రక్చర్ మనం చదువుకుందాం. నెక్స్ట్ ఇండియా ఫ్రాన్స్ కోఆపరేషన్ ఆన్ ఐఎంఈసీ ప్రాజెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐఎంఈసీ ప్రాజెక్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. దీని మీద ఆల్రెడీ మన క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో గ్రూప్ 2లో మనకి పేపర్ అయితే ఈ యొక్క ఐఎంఈసీ ప్రాజెక్ట్ మీద మన క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అండ్ మణిపూర్ ప్లేస్ అంటే ప్రెసిడెంట్ రోల్. సో మణిపూర్ అనేది ప్రెసిడెంట్ రోల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రెసిడెంట్ రోల్ ఏ ఆర్టికల్ ద్వారా మనకైతే చేస్తారో అనే విషయం మనం ఇన్ డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇండియాస్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ప్లాన్. సో ఇండియా అనేది పామ్ ఆయిల్ మీద చాలా మనకి ఎఫర్ట్స్ పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో చాలా ఫోకస్గా పనిచేయడం జరుగుతుంది పామ్ ఆయిల్ అనేది. సో ఈ విధంగా మనకి ఈ పామ్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి టోటల్గా మనకి తగ్గిపోవడం అయితే జరిగిందనమాట. సో ఆ పామ్ ఆయిల్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మనకి ఎకానమీలో మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రహ్మోస్ ఎన్జీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో డిఫెన్స్ సబ్జెక్ట్లో మనం చదువుకుంటాము. సో బ్రహ్మోస్ ఎన్జీ ఏదైతే ఉందో మన బ్రహ్మోస్ మిస్సైల్ ఏదైతే ఉందో మనం ఎవరితో మనము జాయింట్గా చేసుకోవడం జరిగింది. సో అటు రష్యాతో జాయింట్గా ఉండి పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది చేసాం మనం బ్రహ్మోస్ అనేది. సో దాని నెక్స్ట్ లెవెలే మనకి బ్రహ్మోస్ ఎన్జీ అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది కూడా న్యూస్లో ఉందండి. సో దానికి సంబంధించిన ఫ్లోరా ఫానా గురించి అండ్ ఎక్కడ లొకేట్ ఉన్నది అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్పెసిఫిక్ ప్లాన్స్ ప్రాజెక్ట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజన్. సో నార్త్ ఈస్టర్న్ రీజన్లో గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఫోకస్ చేస్తుంది, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఎటువంటి ప్లాన్స్ అని తీసుకొస్తున్న విషయాలు కూడా మాట్లాడాలండి. సో నార్త్ ఈస్ట్ రీజన్ నుంచి ఎంత లేదన్నా మనకు ఒక 1-2 క్వశ్చన్స్ అయితే దిగుతాయండి. ఓకేనా? సో మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్ చూసినట్టయితే మనకి అప్పుడు నార్త్ ఈస్ట్ రీజన్లో మనకి ఈ యొక్క ఇన్సర్జెన్సీ జరిగినప్పుడు అంటే మెయిన్గా మణిపూర్లో జరిగినప్పుడు ఇన్సర్జెన్సీ ఈ సంబంధించిన ఆ యొక్క ఆర్గనైజేషన్స్ గురించి మనకు అడిగాడు అనమాట. అంటే మణిపూర్లో ఈ ఇన్సర్జెన్సీ ఆర్గనైజేషన్ ఉంది అండ్ దాని తర్వాత నాగాలాండ్ ఈ పర్టికులర్ ఇన్సర్జెన్సీ ఆర్గనైజేషన్ ఉందని మనకి కొన్ని అడిగాడు అనమాట. మ్యాథ్ ఫాలోయింగ్ చేయమన్నాడు. సో మీకు గుర్తుంటే మీకు ఈ పాటికి గుర్తు రావాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏషియాటిక్ లైన్. ఈ ఒక ప్రాజెక్ట్ ఏషియాటిక్ లైన్ ఏంటి, సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏషియాటిక్ లైన్కి ఆఫ్రికన్ లైన్కి కూడా తేడాలు ఏంటనేవి కూడా ఉంటాయి. సో ఐఎస్ఎన్లో వీళ్ళ యొక్క స్టేటస్ ఏంటనే విషయాలు ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. నెక్స్ట్ ఉంది ఎర్త్ ఇన్నర్ కోర్ ఈజ్ అండర్ గోయింగ్ స్ట్రక్చరల్ చేంజెస్. ఈ పర్టికులర్ టాపిక్ అనేది మన జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. సో జాగ్రఫీ నుంచి మనకి ఏదైనా క్వశ్చన్ రావాలంటే ఈ యొక్క ఎర్త్ ఇంటీరియర్ గురించి మనం తప్పకుండా క్వశ్చన్స్ దిగుతాయండి. ఒకవేళ మీరు పీవైక్యూస్ చూసినట్టయితే సో ఎర్త్ ఇంటీరియర్ సంబంధించిన పీవైక్యూస్ అనేవి మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఎర్త్ యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్టయితే ఇక్కడ మన క్రస్ట్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఏదైతే మనం ల్యాండ్ ఉంటుందో దట్ ఈస్ మనకు పైన కనిపించే క్రస్ట్ 8 to 40 కిలోమీటర్స్ వరకు ఉండేది క్రస్ట్. దాని తర్వాత మ్యాంటిల్ 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాని తర్వాత మనకి అవుటర్ కోర్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఇన్నర్ కోర్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ మనకు అడుగుతాడు. అండ్ దీన్ని ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ టైం గ్రూప్ 1 కండక్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒక అసెండింగ్ ఆర్డర్లో మనకి పెట్టమని చెప్పాడు అనమాట. దీన్ని కరెక్ట్ ఆర్డర్లో
ప్లేస్ చేయండి అని మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో రీసెంట్గా స్టడీ చేసింది ఏంటంటే ఎర్త్ ఇన్నర్ కోర్ ఏదైతే ఉందో ఇదండి, ఎర్త్ ఇన్నర్ కోర్ ఏదైతే ఉందో, సో స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి మనకి మారుతున్నాయని కొంతమంది సైంటిస్ట్ వాళ్ళు మనకి రీసెంట్గా స్టడీ చేసి చెప్పడమే జరిగిందనమాట. సో రీసెర్చర్స్ వాళ్ళు మనకి ఏం యూజ్ చేసి చెప్పారంటే మనకి సెస్మిక్ వేవ్స్ అండి. ఓకేనా. సెస్మిక్ వేవ్స్ అంటే ఎర్త్క్వేక్స్ని టోటల్గా మనకి స్టడీ చేశారు అనమాట. సో ఎర్త్క్వేక్కి స్టడీ చేయడానికి, ఎర్త్క్వేక్ రాబోతుందని చెప్పడానికి మనకి సెస్మిక్ వేవ్స్ అయితే వాడతామో, ఆ సెస్మిక్ వేవ్స్ని యూజ్ చేసి వీళ్ళు ఎర్త్ ఇంటర్నల్ లేయర్స్ని ఎగ్జామిన్ చేయడం అయితే జరిగింది. సో దీని ద్వారా వాళ్ళకి ఏం చేశారు, సో దిస్ వేవ్స్ హెల్ప్ విజువలైజ్ ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ సిమిలర్ టు హౌ సిటీ స్కాన్ వర్క్ ఫర్ హ్యూమన్ బాడీ. ఏ విధంగా అయితే హ్యూమన్లో సిటీ స్కాన్ బాడీ అనేది పనిచేసి చెప్తుందో మనకి టోటల్గా స్ట్రక్చర్ అనేది, అదే విధంగా సెస్మిక్ వేవ్స్ అనేది ఈ యొక్క పర్టికులర్ వేవ్స్ అనేవి టోటల్గా ఎర్త్ యొక్క స్ట్రక్చర్ని టోటల్గా స్టడీ చేసి దాన్ని మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏం అబ్జర్వ్ చేశారంటే ఎర్త్ ఇన్నర్ కోర్ ఏదైతే ఉందో వాజ్ సాలిడ్ అండ్ రిజిడ్ అని మనం వాళ్ళు అజ్యూమ్ చేయడం అయితే జరిగింది. సో న్యూ ఫౌండింగ్ సజెస్ట్ దట్ సాఫ్ట్ నియర్ ద సర్ఫేస్. సో నియర్ ద సర్ఫేస్లో మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ ద సాలిడ్ ఇన్నర్ కోర్ ఈస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టర్బులెంట్ మోల్టన్ అవుటర్ కోర్. సో ఒక టర్బులెంట్ మోల్టన్ అవుటర్ కోర్ దగ్గర ఈ యొక్క ఇన్నర్ కోర్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకేంటంటే ఈ అంత డీటెయిల్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. బట్ ఏంటంటే క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అనేది ఉంటుంది ఎర్త్ స్ట్రక్చర్లో. మనకి ఆ స్ట్రక్చర్లో మనకి అది కరెక్ట్ ఆర్డర్లో మనకి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఎర్త్ లేయర్ ఏదైతే ఉందో మన క్రస్ట్ ఏంటి, మ్యాంటిల్ ఏంటి, కోర్ ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. సో ఎర్త్ అనేది ఒక డైనమిక్ ప్లానెట్ దట్ అండర్గోస్ కంటిన్యూస్ చేంజెస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో డైనమిక్ ప్లానెట్ అని ఎందుకు అంటున్నామంటే మన ఎర్త్ ఏదైతే ఉందో కింద మనకి మ్యాంటిల్ అనేది ఉంటుందండి. ఈ మ్యాంటిల్లో మనకి ఏంటంటే ఆస్ట్రోనోస్పియర్ అని ఒకటి ఉంటుంది. ఈ ఆస్ట్రోనోస్పియర్లో టోటల్గా మనకి లావా టైప్ ఆఫ్ ఒక టెక్స్చర్ అని మనకు ఉంటుందన్నమాట. ఈ లావా టైప్ ఆఫ్ మిక్చర్ వల్ల మ్యాంటిల్లో ఎప్పుడు మనకి ఒక క్రస్ట్ని అటు మూవ్ చేయడం, ఇటు మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎర్త్ అనేది అటు ఇన్సైడ్లోను అండ్ ఈ యొక్క మ్యాంటిల్లో ప్రెసెంట్ ఉన్న లావా వల్ల మనకి బయటికి రావడం వల్ల కూడా మనకి వాల్కనోస్ అనేవి అండ్ అదేవిధంగా ఈ యొక్క క్రస్ట్ ఏదైతే ఉందో మనకి అటు ఇటు జరిగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే ఎర్త్ ఏదైతే ఉందో అటు ఇన్సైడ్లోను అవుట్ సైడ్లోను చాలా కంటిన్యూస్ చేంజెస్ అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఎర్త్ సెవరల్ కాన్సెంట్రిక్ లేయర్స్తో మనకి ఉన్నదన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా. సో ఇంతకుముందు చెప్పాను కదా ఆస్ట్రోనోస్పియర్ అనేది. సో ఇక్కడ మనకి లావా టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ప్రజెంట్ అయి ఉండి, సో ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క బయటికి లావా అనేది పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకి కన్వెన్షన్ కరెంట్స్ అని ఒకటి థియరీ ఉంటుంది. ఆ కన్వెన్షన్స్ థియరీ మీకు అర్థమైతే మీకు ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో క్రస్ట్ ద అవుటర్ మోస్ట్ లేయర్ థిన్నెస్ట్ విచ్ ఇస్ ద థిన్నెస్ట్ అనమాట. సో ఇది 35 కిలోమీటర్స్ అని కాంటినెంట్ ఉంటుంది అండ్ ఓషన్ ఫ్లోస్లో ఓన్లీ 5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో చూసారా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిలికా అండ్ అల్యూమినియం ఆన్ కాంటినెంట్స్ అండ్ సిలికా అండ్ మ్యాగ్నీషియం ఆన్ ఓషన్ ఫ్లోస్. ఇది మీకు ఇంపార్టెంట్. సో క్రస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్రస్ట్ అని కనిపిస్తుంది కదండి ఇది. సో ఇది మనకి చూసుకుంటే ఇది మనకి ల్యాండ్ మీద ఏమో మనకి 35 కిలోమీటర్స్ వరకు ఉంటే ఈ ఓషన్ ఫ్లోర్లో అంటే ఏదైతే వాటర్ బాడీ ఉంటుందో ఇది ల్యాండ్ అనుకోండి అండ్ ఇది మనకి వాటర్ బాడీ అనుకోండి. సో ఈ యొక్క పర్టికులర్ ల్యాండ్ మీద మనకి 35 కిలోమీటర్స్ వరకు ఉంటే ఓషన్ మీద ఓన్లీ 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ యొక్క పర్టికులర్ క్రస్ట్ అనేది. అండ్ మనకి ల్యాండ్ మీద చూసినట్టయితే ఇటు కన్సిస్ట్ ఆఫ్ సిలికా ప్లస్ అల్యూమినియం ఉంటే అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క వాటర్ బాడీ మీద అయితే ఓషన్ ఫ్లోస్లో అయితే మనకి సిలికా అండ్ మెగ్నీషియం ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇలాంటి పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మ్యాంటిల్ అండి. ఈ యొక్క మ్యాంటిల్లోనే మనకి చూసుకుంటే దీని కిందే మనకి క్రస్ట్ కిందే మనకి మ్యాంటిల్ అనేది ఒకటే ఉంటుంది. సో విచ్ ఎక్స్టెండ్ ద మోహోనిక్ డిస్కంటిన్యూ. ఈ డిస్కంటిన్యూ ఏంటంటే మనం చదువుకోవాలండి. సో ఈ డిస్కంటిన్యూస్ ఏంటంటే మనకి క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో మనకి ఉండేది డిస్కంటిన్యూ అనమాట. ఈ డిస్కంటిన్యూటీసే మనకి ఈ యొక్క పర్టికులర్ ఎర్త్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో విత్ డెప్త్ ఆఫ్ 2900 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ద అప్పర్ పోర్షన్ ఈస్ కాల్డ్ ఆస్ట్రోనోస్పియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మ్యాంటిల్కి క్రస్ట్కి మధ్యలో ఇట్లా మనకి అప్పర్ లేయర్ ఉంటుందండి, ఇది మనకి ఆస్ట్రోనోస్పియర్ అంటాం అనమాట. విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా. సో చూసారా, విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మాగా ఇక్కడ మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ మ్యాగ్మా అనే టోటల్గా పైన ఉన్న క్రస్ట్ని అటు ఇటు మనకి మూవ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంటర్నల్గా కూడా చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ద క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్ ఫ్రమ్ ద లిథోస్పియర్ విత్ థిక్నెస్ రేంజింగ్ ఫ్రమ్ 100 to 10 to 200 కిలోమీటర్స్. ద లోవర్ మ్యాంటిల్ ఇస్ సాలిడ్ అండ్ ఎక్స్టెండ్ బియాండ్ ద ఆస్ట్రోనోస్పియర్. సో మనం మ్యాంటిల్లో మనకి చూసినట్టయితే లోవర్ మ్యాంటిల్ ఉంటుంది, అప్పర్ మ్యాంటిల్ ఉంటుంది, లోవర్ మ్యాంటిల్ ఉంటుంది. ఈ యొక్క అప్పర్ మ్యాంటిల్ అండ్ లోవర్ మ్యాంటిల్ మనకి ఇక్కడ క్రస్ట్కి ఇక్కడ క్రస్ట్, అప్పర్ మ్యాంటిల్ అండ్ లోవర్ మ్యాంటిల్.
సో చూస్తున్నారా, సో ఇక్కడ మనకి క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్ ఏదైతే ఉందో ఫ్రమ్ లిథోస్పియర్ నుంచి ఇక్కడ మనం చూసినట్టయితే జస్ట్ 10 to 200 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి కోర్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎర్త్ ఇన్నర్ కోర్ ఉంది, ఇక్కడ మన క్రస్ట్ ఉంది, ఇక్కడ మ్యాంటిల్ ఉంది, మ్యాంటిల్లోనే మనకి ఆస్ట్రానోస్ఫియర్ ఉంటుంది, ఆస్ట్రానోస్ఫియర్ విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి కోర్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ద బినిత్ ద మ్యాంటిల్, మ్యాంటిల్ కింద మనకి ఒకటే ఉంటుంది విత్ ద డెప్త్ ఆఫ్ 2900 కిలోమీటర్స్ ఉండమని జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా కోర్ అనేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద కోర్ హ్యాస్ అ వెరీ హై టెంపరేచర్ అండ్ ప్రెజర్ అండి. సో దీంట్లో మనకి చూసినట్టయితే టోటల్ 2 పార్ట్స్ అయితే మనకి కన్సిడర్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి కోర్ ఏదైతే ఉందో మనకి అవుటర్ కోర్ ఉంటుంది, ఇన్నర్ కోర్ ఉంటుంది. అవుటర్ కోర్ వచ్చేసి మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటే ఇన్నర్ కోర్ వచ్చేసి మనకి సాలిడ్ స్టేట్లో ఉండమని జరుగుతుంది. ఈ ఇన్నర్ కోరే మనకి ఈ యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి రీసెంట్గా స్టడీ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో మోస్ట్లీ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్ అని సమ్టైమ్స్ దీన్ని నిఫెల్ లేయర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో ద అవుటర్ కోర్ హ్యాస్ బిన్ నోన్ టు బి టర్బులెంట్. ఇట్ వాస్ ప్రీవియస్లీ బిలీవ్డ్ దట్ ఇట్స్ టర్బులెంట్ డిడ్ నాట్ ఎఫెక్ట్ ద ఇన్నర్ కోర్ ఆన్ హ్యూమన్ టైమ్ స్కేల్స్. సో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే మీరు కోర్ అనేది కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి, దీని యొక్క కరెక్ట్ ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో క్రస్ట్, మ్యాంటిల్, సో మ్యాంటిల్లో మనకి ఆస్ట్రానోస్ఫియర్ ఉంటుంది విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా. దాని తర్వాత మనకి కోర్ ఉంటుంది, ఈ కోర్లో మనకి అవుటర్ కోర్ ఉంటుంది, ఇన్నర్ కోర్ ఉంటుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో దీని మీద మనకి క్వశ్చన్స్ దిగడానికి అయితే చాలా ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ఎర్త్ లేయర్ అనేది, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇండియా ఫ్రాన్స్ కార్పొరేషన్ ఆన్ ఐఎంఈసి ప్రాజెక్ట్. ఐఎన్ఈసి ప్రాజెక్ట్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అండి. దీని మీద ఆల్రెడీ మనకి గ్రూప్ 2లో క్వశ్చన్ అయితే దిగడమే జరిగింది. సో గ్రూప్ 3లో కూడా వచ్చింది. సో దీని గురించి చూద్దాం. సో ఇండియా ఫ్రాన్స్ అనౌన్స్ దట్ దే వుడ్ కంటిన్యూ టు వర్క్ క్లోజ్లీ టు ఇంప్లిమెంట్ ద ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి మనకు తెలియాలన్నమాట. సో ఇందులో మనకి చూసినట్టయితే ద పార్టిసిపెంట్స్ డ్యూరింగ్ ద ఢిల్లీ G20 సమిట్. సో మన ఇండియాలో G20 సమిట్ జరిగింది కదండి. సో ఆ G20 సమిట్లో మనకి ఇండియా, USA, UAE, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ యూరోప్ యూనియన్ సైన్ మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. సో ఈ రూట్ ద్వారా ఏంటంటే మన ఇండియా అనేది ఎకనామిక్ ఈ పర్టికులర్ యూరోప్కి ఒక రూట్ అనేది మనకి ఓపెన్ అవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దిస్ కారిడార్ విల్ ఎంకరేజ్ అండ్ ప్రొవైడ్ ఇంపుటస్ టు ఎకనామిక్ డెవలప్మెంట్స్ త్రూ enhance connectivity and economic integration between Asia, West Asia and Middle East and Europe. సో ఇప్పుడు ఇండియాకి అండ్ అదేవిధంగా ఏషియాకి పర్టికులర్ ఏషియాకి, వెస్ట్ ఏషియాకి అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకి మిడిల్ ఈస్ట్కి అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న యూరోప్ కూడా ఇది ఒక ఎకనామిక్ కారిడార్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 సపరేట్ కారిడార్స్ ఉండడం జరుగుతుంది. సో ఈస్ట్ కారిడార్ ఉంటుంది అండ్ నార్త్ కారిడార్ ఉంటుంది. ఈస్ట్ కారిడార్ వచ్చేసి మనకి కనెక్టింగ్ ఇండియా టు వెస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ కారిడార్ వచ్చేసి వెస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్ టు యూరోప్. సో ఇక్కడ ఏదైతే మనకి ఇండియా టు వెస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్ వరకు ఉంటుందో ఇది మనకి ఈస్ట్ కారిడార్గా ఉంటే, ఇక్కడ నార్త్ కారిడార్ వచ్చేసి వెస్ట్ ఏషియా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి అదేవిధంగా యూరోప్ కనెక్ట్ చేసేది మనకి ఇది నార్త్ కారిడార్గా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇండియాలోనే మనకి ముంబై నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత మనకి ఇక్కడ మన మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కానీ, UAE కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇజ్రాయెల్ కానీ, దాని తర్వాత మనకి యూరోప్లో మనకి ఇక్కడ గ్రీస్, దాని తర్వాత యూరోప్ కనెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఈ పర్టికులర్ ఐఎంఈసి ప్రాజెక్ట్ అనేది ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్లో మనకి చూసినట్టయితే మనకి రైల్వే లైన్స్ అనేవి మనకి కనెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి షిప్పింగ్ కనెక్టివ్ అనేది కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది. అంటే రైల్వే లైన్స్ ఏదైతే ఉన్నాయో మనకి రైల్వే స్టేషన్స్ కనెక్ట్ చేస్తారు అండ్ షిప్పింగ్ కనెక్టివ్లో మనకి పోర్ట్స్ అనేవి కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దిస్ కారిడార్ బి ఫర్దర్ డెవలప్ టు ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ త్రూ పైప్ లైన్స్ అండ్ డేటా త్రూ అండ్ ఆప్టికల్ ఫైబర్ లింక్. సో ఇక్కడ మనకి చూసుకుంటే డేటా అనేది కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి పార్ట్ ఆఫ్ ఐఎంఈసిలో మనకి పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అని మీకు. సో ఇండియాలో మనకి చూసినట్టయితే మనకి ముద్రా గుజరాత్ అండ్ మనకి కండ్లా అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ విచ్ ఇస్ ఇన్ ముంబై. ఇది మనకి ఐఎంఈసి ప్రాజెక్ట్లో ఒక పార్ట్గా ఉండడం జరిగిందనమాట ఇండియా నుంచి. అండ్ యూరోప్ నుంచి గ్రీస్లో ఉన్న మనకి పైరియస్ అండ్ అదేవిధంగా సదర్న్ ఇటలీలో ఉన్న మెస్సినా అండ్ అదేవిధంగా ఫ్రాన్స్లో ఉన్న మెర్సిలే. సో ఇది మనకి యూరోప్లో లొకేట్ ఉన్న పోర్ట్స్ అనమాట విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ IMEC project. And Middle East లో port include Fujairah, Jebel Ali and Abu Dhabi in UAE and as well as Daman and Ras Al Khair ports in Saudi Arabia. ఇది మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్న పోర్ట్స్ అనమాట విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ IMEC ప్రాజెక్ట్. నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్లో
ఐఫా పోర్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఇంతకుముందు చూపించిన మ్యాప్లో మీరు చూసినట్టయితే ఇవన్నీ లొకేట్ ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి రైల్వే లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైల్వే లైన్ విల్ లింక్ ఫ్యూజర్ పోర్ట్ ఇన్ యూఏఈ. మనకి ఏదైతే యూఏఈలో మనకి ఫ్యూజర్ పోర్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫ్యూజర్ పోర్ట్ టు హైఫై పోర్ట్ ఇన్ ఇజ్రాయెల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇజ్రాయెల్కి ఒక రైల్వే లైన్ అనేది కూడా కనెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్ వాస్ పాసింగ్ త్రూ సౌదీ అరేబియా అండ్ జోర్దాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేది దిగడం అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ ఐఎంఈసి ప్రాజెక్ట్లో మనకి రైల్వే లైన్ అనేది ఏ కంట్రీస్ మధ్య మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మనకి అడుగుతాడు అనమాట. సో ఇక్కడ మనకి యూఏఈలో ఉన్న మనకి ఫ్యూజరా పోర్ట్ నుంచి నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్లో ఉన్న హైఫా పోర్ట్ వరకు అయితే రైల్వే లైన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ లైన్ అనేది సౌదీ అరేబియా నుంచి జోర్దాన్ నుంచి పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి పాయింట్స్ అంటేవి, రైట్. సో ఇప్పుడు ఇక్కడున్న ఫ్రాన్స్ అండ్ ఇక్కడున్న మనకి ఇండియా అనేది ఏ విధంగా పార్ట్నర్షిప్ చేస్తుంది ఆ పర్టికులర్ ఐఎంఈసి ప్రాజెక్టులు అంటే, సో ఈ విధంగా కదా మనం పర్టికులర్ ఐఎంఈసి ప్రాజెక్ట్ కారిడార్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, సో యూరోపియన్ మార్కెట్కి మనకి యాక్సెస్ అని ఉండడం జరుగుతుంది. సో దీని ద్వారా మన యొక్క ట్రేడింగ్ అనేది కూడా చాలా ఇదిగా జరుగుతుంది. ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కూడా మారడం జరుగుతుంది. అండ్ టెక్నాలజీ కొలాబరేషన్ కూడా మనం జరుగుతుంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి అండ్ చాలా డిజిటల్ టెక్నాలజీస్ కూడా జరుగుతున్నాయి. సో విచ్ ఈస్ ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ద ఐఎంఈసి ప్రాజెక్ట్ గురించి. సో ఇక్కడ టెక్నాలజికల్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే ఉండడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనకి చైనాస్ ఏదైతే ఉందో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇది ఒక కౌంటర్ కూడా ఉండడం జరిగిందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది చైనా అనమాట. సో సేమ్ ఇదే విధంగా ఇక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగంలో అటు సిల్క్ రోడ్ ఏదైతే ఉందో సిల్క్ రోడ్లో మనకి విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ల్యాండ్ రూట్. సో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రోడ్ వేస్ అని కన్స్ట్రక్ట్ చేద్దామని చూస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క మ్యారిటైమ్ అనే బార్డర్ మ్యారిటైమ్లో కూడా వీళ్ళు షిప్పింగ్ అనేది చేసి వీళ్ళు కూడా ఈ పర్టికులర్ ట్రేడ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని వీళ్ళే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో పర్టికులర్ వేరే వేరే కంట్రీస్తో మాట్లాడుకొని ఒక పర్టికులర్ బీఆర్ఏ ప్రాజెక్ట్ని వాళ్ళు అప్రూవ్ చేసుకొని ఈ బీఆర్ఏ ప్రాజెక్ట్స్లో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి గాను సో చైనా ఏం చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది చైనానే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చైనానే ప్రొవైడ్ చేసేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అనేది చేస్తుంది. సో ఈ యొక్క చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగడం అని జరుగుతుందన్నమాట ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా. సో దీన్ని కౌంటర్గానే ఈ యొక్క పర్టికులర్ ఐఎంఈసి ప్రాజెక్ట్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో విచ్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ రీజనల్ కనెక్టివిటీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా. సో ఇట్లాంటి పాయింట్స్ అనేవి ఏదైతే ఉందో మీకు మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఐఎంఈసి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడైనా రాసినప్పుడు కానీ లేకపోతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీరు రాసినప్పుడు కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఇట్లా ఒక ఎకనామిక్ కారిడార్ కానీ మీరు రాసినప్పుడు ఇట్లా మ్యాప్ రిప్రజెంటేషన్ అనేది మీరు చేయాలండి. ఓకేనా. సో మ్యాప్ రిప్రజెంటేషన్ ఎక్కడ వీలైతే అక్కడ, అంటే నేను వేరే వాళ్ళకన్నా ఎక్స్ట్రా మార్క్ ఎక్కడ తెచ్చుకోగలను మెయిన్స్లో అనేది ఆలోచించి మీరు ఆ ఎక్స్ట్రా పాయింట్ కోసం మీరు ఆలోచించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మణిపూర్ ప్లేస్డ్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మణిపూర్ ఏదైతే ఉందో మనకి ప్రెసిడెంట్ రూల్లో మనకి ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో ప్రెసిడెంట్ రూల్ ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారు. అండ్ మణిపూర్గా చూసుకుంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్లో ఒక పర్టికులర్ స్టేట్, ఒక నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఓ స్టేట్ అనమాట. సో ఇప్పుడు నార్త్ ఈస్టర్న్లో మనకి జరిగే సిచ్యువేషన్స్ కానీ జరిగే ఈవెంట్స్ కానీ మనకి ఇంపార్టెంట్. ఓకేనా. సో ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రీసెంట్గా ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ అనేది మణిపూర్లో ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. సో టోటల్గా మనకి స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో చాలా సస్పెండ్ యానిమేషన్లో మనకి పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ప్రెసిడెంట్ రూల్ అనేది ఏంటి అనేది మనకి చదువుకోవాలన్నమాట. సో ప్రెసిడెంట్ రూల్ సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ మనం చూసినట్టయితే ఆర్టికల్ 356 ఏదైతే ఉందో విచ్ ఇస్ ద empowers the president of India to impose the president rule. సో ఆర్టికల్ 356 ద్వారా మనకి ప్రెసిడెంట్ ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఇన్ ఏ స్టేట్ వెన్ గవర్నెన్స్ కెనాట్ బి క్యారీడ్ అవుట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇది ఇంపార్టెంట్. సో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి అక్కడ ఉన్న గవర్నెన్స్ అనేది నడవకపోతే అప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు ఆర్టికల్ 356ని యూజ్ చేసి అక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రెసిడెంట్ రిసీవ్స్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నర్స్ ఆర్ అదర్వైజ్ ఈస్ కన్విన్స్డ్ ఆర్ సాటిస్ఫైడ్ దట్ ద స్టేట్ situation is such that state government cannot carry on the governance according to the provisions of the కాన్స్టిట్యూషన్. సో ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న గవర్నర్ తనకి ప్రెసిడెంట్కి లెటర్ రాసినప్పుడు కానీ ఏదైనా రిపోర్ట్ రిసీవ్ అయినప్పుడు కానీ
లేదంటే ఆ పర్టికులర్ స్టేట్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మీద నడవలేనప్పుడు అలాంటి టైంలో ఈ పర్టికులర్ గ్రౌండ్స్ యూజ్ చేసుకొని సో ఆర్టికల్ 315 యూజ్ చేసి ప్రెసిడెంట్ రూల్ అనేది అక్కడ ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అండర్ ప్రెసిడెంట్ రూల్ ద ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ అనేది టోటల్గా డిస్మిస్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇట్ పవర్స్ అనేవి టోటల్గా సస్పెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ద గవర్నర్ బికమ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ రన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇది ఇంపార్టెంట్. సో ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి గవర్నర్ మనకి టోటల్గా ఎగ్జిక్యూటివ్ హెడ్గా మారి అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ని చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఏదైతే మనకి ప్రెసిడెంట్ రూల్ ప్రోక్లెయిమ్ చేశారో అది ఎన్ని రోజుల వరకు వ్యాలిడ్ ఉంటుందంటే అప్ టు 2 months అండి. ఓకేనా. సో ఈ అప్ టు 2 months మనకి వ్యాలిడ్ అవ్వాలంటే దే మస్ట్ బి అప్రూవ్ ఫ్రమ్ ద బోత్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సో బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ప్రెసిడెంట్ రూల్ అనేది 2 months వరకు అయితే మనకి వ్యాలిడ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇఫ్ అప్రూవ్డ్, ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు బోత్ హౌసెస్ మనకి ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు అప్రూవ్ చేస్తే అప్పుడు రూల్ క్యాన్ లాస్ట్ ఫర్ 6 monthsగా మనకి ఆ పర్టికులర్ ప్రెసిడెంట్ రూల్ అనేది 6 months వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. సో ఇంకా పర్టికులర్ రకం సిచ్యువేషన్ అనేది ఇంకా నార్మల్గా జరగలేదు, ఇంకా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్గా వాళ్ళు నడుచుకోవట్లేదు అన్న ఈ సిచ్యువేషన్ ఇంకేమైనా అనిపిస్తే ఆ పర్టికులర్ 6 monthsని ఇంకా 3 yearsగా మ్యాక్సిమం 3 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసే వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో అండ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనకి ఈ అప్రూవ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 356 ద్వారా మనకి ఏం చేస్తున్నారు, సో ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్. సో అక్కడున్న స్టేట్ గవర్నర్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ గవర్నమెంట్ అక్కడున్న స్టేట్ ఏదైతే ఉందో అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ తగ్గట్టు నచ్చకపోతే ప్రెసిడెంట్ అనేవాడు ఆర్టికల్ 356ని యూజ్ చేసి ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అక్కడ ఉన్న టోటల్గా స్టేట్ గవర్నమెంట్ అని టోటల్గా డిస్మిస్ అయిపోతుంది అండ్ పవర్స్ అనేవి డిస్మిస్ అయిపోతాయి. సో ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి గవర్నర్ అనేవాడు మనకి ఏం చేస్తాడు, సో టోటల్గా అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి నడిపేయడం అయితే జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ వ్యాలిడ్ అప్ టు 2 months అండి. 2 months వరకు అయితే వ్యాలిడ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు మనకి ఇంకా ఎక్స్టెన్షన్ కావాలనుకున్నప్పుడు బోత్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ మనకి అప్రూవ్ చేస్తే ఇది 6 months వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 6 monthsకి ఒకసారి మనకైతే అప్రూవ్ చేస్తే ఇది అప్ టు 3 years వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మ్యాక్సిమం టైం వచ్చేసి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఇక్కడ మనకి మణిపూర్లో మనకి రీసెంట్గా ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఇంపోజ్ చేయడం జరిగింది. సో మణిపూర్ ఈజ్ అమాంగ్ స్టేట్స్ విత్ హైయెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. సో ప్రెసిడెంట్ రూల్గా చూసుకుంటే మనకి చాలా సార్లు మనకి చేయడం జరిగింది. దిస్ మార్క్స్ ద 11th time ద ప్రెసిడెంట్ రూల్ హాస్ బీన్ ఇంపోజ్డ్. సో చాలా 11th time అని పెట్టడం జరుగుతుంది. ద ఫస్ట్ వాస్ 66 days ఫ్రమ్ January 12 టు దాదాపు 66 daysగా మనకి పెట్టడం జరిగింది. ఎప్పుడు 1967లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ద లాంగెస్ట్ వాజ్ ద 2 years 157 days అంట అండి. సో 1962 నుంచి 1972 వరకు ఈ 2 years 157 days ప్రెసిడెంట్ రూల్లో ఉండడం జరిగింది. ద లేటెస్ట్ ఇన్స్టెన్స్ వాజ్ 277 days ఫ్రమ్ June 2001 టు అండ్ March 2002. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో ఈ విధంగా మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి చూసుకుంటే చాలా స్టేట్లో ఇంపోజ్ అనేది చేస్తారండి. ఓకేనా. సో ఇక్కడ మనకి టోటల్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని మనకి ఉంటాయండి. నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది, మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉంటుంది, దాని తర్వాత మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఒక ప్రెసిడెంట్ రూల్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వీళ్ళు ఒక పర్టికులర్ స్టేట్లో ఏ విధంగా మనకి జరుగుతుందని చెప్పేసి మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది అక్కడ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో దాదాపు ఇండియాలో ప్రెసిడెంట్ రూల్ అనేది చాలా 100+ times మనకి ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. సో ఇలాంటివి అనేటివి మనకు తప్పకుండా దిగుతాయి. సో ప్రెసిడెంట్ రూల్ అనేది ఏ ఆర్టికల్కి వచ్చింది అండ్ దాని యొక్క వ్యాలిడిటీ అనేది మనకు అడుగుతాడు. సో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత ఆ స్టేట్లో ఉన్న పవర్స్ అనేవి ఎవరి చేతిలో ఉంటాయి, సో ఈ విధంగా మనకు అడగడానికి స్కోప్ ఉందన్నమాట. సో మీరు ఇట్లాంటి పాయింట్స్ అని మీరు రేజ్ చేసి మీరు ఏంటంటే టోటల్గా ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్ పాలిటీ బుక్ ఏదైనా మీరు లక్ష్మీకాంత్ బి డిడి బస్ ఏదైనా మీరు బుక్ తీసుకొని టోటల్ మీరు రివైజ్ చేయాలన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇండియాస్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ప్లంజెస్. సో ఇండియా పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 65% డ్రాప్ అయిందని చెప్పడం జరుగుతుంది. సో పామ్ ఆయిల్ అసలు ఏంటి? సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ ఆఫ్రికన్ ఆయిల్ పామ్ ట్రీ. సో ఆయిల్ పామ్ ట్రీ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎలైసి గ్యాన్సెస్ అని ఉంది. ఓకేనా. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఏంటంటే ఆఫ్రికన్ ఆయిల్
పామ్ ట్రీ నుంచి పామ్ ఆయిల్ అని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వెజిటబుల్ ఆయిల్స్ గ్లోబల్లీగా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ పామ్ ఆయిల్స్ మనం చూసినట్టయితే క్రూడ్ పామ్ ఆయిల్ ఉంటుంది అండ్ పామ్ కెర్నల్ ఆయిల్ కూడా ఉండడం జరుగుతుంది. సో క్రూడ్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఫ్రూట్ పల్ప్ నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్లీగా కుకింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్లో మనకి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పామ్ కెర్నల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది ఫ్రమ్ సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కాస్మెటిక్స్లోను, ఫార్మాసిటిక్స్లోను, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లోను యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే రెండు పామ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మనకి కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ రిలేటివ్లీ టేస్ట్లెస్ కూడా. ఓకేనా. సో ఇలాంటి పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కామన్ పాయింట్స్ మిస్ చేశాడు అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టైప్స్ మిస్ చేసి అది ఈ ఫ్రూట్ పల్ప్ నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తే పామ్ కెర్నల్ ఆయిల్ వచ్చేసి మనకి సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో ఈ విధమైన డిఫరెన్సెస్ అనేవి మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ ఈ విధంగా మనల్ని స్వాప్ చేయడం అని జరుగుతుంది. సో క్రూడ్ ఆయిల్ మనకి సీడ్ నుంచి అని, లేకపోతే పామ్ ఆయిల్ కెర్నల్ ఆయిల్ ఫ్రూట్ పల్ప్ నుంచి. సో ఈ విధంగా స్వాప్ చేస్తాడు. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. అండ్ క్రూడ్ ఆయిల్ ఒక్కటే మనకి కలర్లెస్, ఆర్డర్లెస్. సో పామ్ ఆయిల్ మనకి టేస్ట్గా ఉంటుంది. సో ఇది ఈ విధంగా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో బోత్ ఆయిల్స్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అండ్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి పాయింట్స్ అని మీరు నోట్ చేసుకోవాలి. రైట్. సో గ్లోబల్ ప్రొడక్షన్ మనం చూసినట్టయితే ఇండియా, మలేషియాని దాదాపు 85% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుందండి. సో ఇండోనేషియా, మలేషియాలోని దాదాపు 85% ఆఫ్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది గ్లోబల్ వైడ్గా. అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ మనకి థాయిలాండ్, కొలంబియా, నైజీరియా, పాపువా న్యూ గినియా కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు కూడా మనకైతే ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. కానీ గ్లోబల్ ప్రొడక్షన్లో దాదాపు 85% ఆఫ్ వాళ్ళ యొక్క 85% శాతం అనేది మనం చూసుకుంటే ఇండోనేషియా అండ్ మలేషియానే ఉండడం జరిగింది. ఓకేనా. రైట్. మరి ఇండియాలో మనకి పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఏ విధంగా చూసుకుంటే మన మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఈ 3 స్టేట్స్ అంటే దాదాపు 98% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఉండడం జరిగిందండి. ఆల్మోస్ట్ 98% ఈ పర్టికులర్ 3 స్టేట్స్ నుంచి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉండడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఏదైతే ఉందో మన తెలంగాణలో మీరు చూసినట్టయితే తెలంగాణ సోషియో ఎకనామిక్ లుక్లో మనకి సపరేట్గా మెన్షన్ చేసి దాంట్లో ఈ పర్టికులర్ ఇంక్రీజ్ చేస్తున్నాము, దానికి తగ్గట్టు ఈ పర్టికులర్ అమౌంట్ ఇంత పెడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా రిలీజ్ హెవీ ఆన్ ఇంపోర్ట్స్ టు మీట్ డొమెస్టిక్ డిమాండ్. సో డొమెస్టిక్ డిమాండ్ని మీట్ చేసుకోవడం కోసము ఈ ఇంపోర్ట్స్ మీదనే ఎక్కువగా మనకి డిపెండ్ అయి ఉండేవాళ్ళు. అర్థమవుతుందా. సో ఈ పాయింట్ అని మీకు చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకేనా. సో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అని మనకి లాంచ్ చేయడం జరిగింది 2021లో. సో డొమెస్టిక్ ఆయిల్ పామ్ కల్టివేషన్ని అండ్ ఇంపోర్ట్స్ని టోటల్గా రెడ్యూస్ చేయడానికి ప్రమోట్ చేయడం కోసము తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో దీని యొక్క టార్గెట్ ఏంటి. సో ఇప్పుడున్న 3.70 lakh హెక్టర్స్ ఒక పామ్ కల్టివేషన్ని 10 lakh హెక్టర్స్కి మనకి ఇంక్రీజ్ చేయాలి బై 25-26 కానీ ఒక టార్గెట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద మనకి తప్పకుండా క్వశ్చన్ తీయడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ యొక్క పామ్ ఆయిల్ కల్టివేషన్ మీద కూడా మనకి రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో కూడా మాట్లాడడం జరిగింది కొన్ని పాయింట్స్ అనేటివి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. అండ్ అదేవిధంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఈ పర్టికులర్ మిషన్ అనేది కూడా మనకి అంటే ఒక పాయింట్ అయితే మనకు ఉంది కదా. సో ఇట్లా చేస్తున్నాము అండ్ ఇంక్రీజ్ చేస్తున్నాము ఈ పర్టికులర్ ల్యాండ్ అనేది. సో అలా మనకు అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. రైట్. బ్రహ్మోస్ ఎన్జీ దిట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద బ్రహ్మోస్ మిసైల్ అండి. సో బ్రహ్మోస్ మిసైల్ అనేది మనకి చూసుకుంటే అటు ఇండియా అండ్ రష్యా అనేది జాయింట్ వెంచర్గా డెవలప్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు. ద నెక్స్ట్ అడ్వాన్స్ నేమ్ ఏంటంటే బ్రహ్మోస్ ఎన్జీ. ఎన్జీ అంటే ఇస్ నథింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ అని అర్థం. ఓకేనా. ఇది 2026లో దీన్ని ఫ్లైట్ టెస్ట్ చేసి 2027-2028 కల్లా ప్రొడక్షన్ అనేది చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ మిసైల్ విచ్ ఈస్ బ్రహ్మోస్ ఎన్జీ. సో షార్ట్ ఫామ్లో ఎన్జీ అంటున్నారు నెక్స్ట్ జనరేషన్ని. ఓకేనా. సో ఈజ్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఇండియా, రష్యా జాయింట్ వెంచర్గా చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్. సో ఈ డిజైన్ టు కాంపాటబుల్ విత్ స్మాలర్ డెలివరీ సిస్టమ్స్. సో దాని డిజైన్ అనేది ఒక స్మాలర్ డెలివరీ సిస్టమ్తో ఉండాలని చెప్పేసి చేస్తున్నారు. దీని పర్ఫార్మెన్స్ మనం చూస్తే రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో రేంజ్ అనేది సేమ్ యాజ్ ఓల్డర్ వర్షన్గానే మనకి 290 kilometers చేస్తున్నారు. సో కానీ స్పీడ్ వచ్చేసి మనకి సూపర్ సోనిక్ స్పీడ్ అండి. సో మనకి మిసైల్ సిస్టంలో మనకి స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హైపర్ సోనిక్, సూపర్ సోనిక్ ఇలా ఉంటుందన్నమాట. సో నిన్నటి వీడియోలో మీకు ఇండియన్ మిసైల్ సిస్టమ్ గురించి మీకు చదవమని చెప్పాను అనమాట. ఈ యొక్క ఇండియన్ మిసైల్ సిస్టమ్ చదివేటప్పుడు మీకు ఇక్కడ మిసైల్ సిస్టంలో మనకి బ్యాలిస్టిక్ మిసైల్ ఉంటుంది,
ఉంటుంది, క్రూజ్ మిసైల్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఈ యొక్క స్పీడ్ అని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి సూపర్సోనిక్, హైపర్సోనిక్ అనేవి మన పదాలు వాడతాం అనమాట. ఈ హైపర్సోనిక్, సూపర్సోనిక్ అనే పదం మనకి ఏంటంటే ఒక మ్యాక్ స్పీడ్తో మనకి దాన్ని ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మ్యాక్ 1, మ్యాక్ 2, మ్యాక్ 3, మోర్ దెన్ మ్యాక్ 5 చేస్తే, మోర్ దెన్ మ్యాక్ 5 చేస్తే అది హైపర్సోనిక్ మిసైల్ రావడం అని జరుగుతుంది. సో ఓకేనా. సో ఇది సూపర్ సోనిక్ స్పీడ్లో జరుగుతుంది. ఎంత స్పీడ్లో? మ్యాక్ 3.5 స్పీడ్లో మనకి వెళ్తే దాన్ని సూపర్ సోనిక్ అనడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్సెస్ అనేవి ఈ యొక్క పర్టికులర్ స్టాటిక్ ఈ పార్ట్ అనేది మీరు చదువుకో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఇండియన్ మిసైల్ సిస్టమ్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదువుకొని పెట్టుకోండి. అప్పుడే మీకు ఈ మ్యాక్ 3.5 అంటే ఏంటి అండ్ సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. ఓకేనా. రైట్. సో అండ్ అదేవిధంగా రాడర్ క్రాస్ సెక్షన్, అంటే రాడర్ క్రాస్ సెక్షన్గా మనకి ఏంటంటే ఒక రాడర్ క్రాస్ సెక్షన్ ఈ విధంగా ఉంటుందండి. సో ఆ రాడర్ క్రాస్ సెక్షన్స్తో పోల్చుకుంటే కంపేర్ టు ఓల్డర్ వర్షన్ మనం చూసుకుంటే రెడ్యూస్ చేయడం అని జరిగిందనమాట. అండ్ ఎక్విప్డ్ విత్ ఏ హోమ్ మేడ్ యాక్టివ్లీ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ ఎరే రాడర్. సో ఇక్కడ మనకు పర్టికులర్ ఇక్కడ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే అనేది మనకి ఎక్విప్ చేయడం జరుగుతుంది ఒక పర్టికులర్ బ్రహ్మోస్ ఎంజీ మిసైల్లో. ఓకేనా. రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీని యొక్క రేంజ్ గుర్తుపెట్టుకోండి, దీని స్పీడ్ గుర్తుపెట్టుకోండి, డెవలప్డ్ బిట్వీన్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దీని యొక్క కంపాటబిలిటీ అంటే దేంట్లో ఫిట్ అవుతుంది? ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లోనూ మనకి ఫిట్ అవుతుంది, అండ్ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లోనూ కూడా ఇది ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్లో దీన్ని ఫిట్ చేసి దాన్ని వాడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే మనకి డిఫెన్స్ ఏదైతుందో చాలా మోడర్నైజేషన్గా మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇండియాస్ ఎన్హాన్స్ మనకి సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ క్యాపబిలిటీస్ అని కూడా ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది. సో అండ్ అదేవిధంగా స్ట్రెంథన్స్ ఎయిర్ డిఫెన్స్ అండ్ ప్రెసైజ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ అని కూడా మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా మనకు ఉందండి. సో ఫిలిప్పీన్స్ అనే వాళ్ళు మనకి ఆల్రెడీ 3 బ్రహ్మోస్ మిసైల్స్ బ్యాటరీస్ ఏవైతున్నాయో అండర్ $375 మిలియన్ డీల్ అనేది మనకి 2022లో చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఫారినర్ బయర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ ఎవరు? ఫిలిప్పీన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మన ఇండియన్ ఏషియా ఏదైతుందో అడ్వాన్స్ టాక్స్లో ఉండమని జరిగిందండి $450 మిలియన్ డీల్తో. నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఆఫ్రికన్ అండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఉండమని జరిగింది. సో ఇంత ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉండమని జరిగిందండి. సో బ్రహ్మోస్ మిసైల్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. రైట్. సో ఇండిజినస్ డెవలప్మెంట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ గ్రోయింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. రైట్. సో ఈ విధంగా మనకి చూసుకుంటే ఇండియా, రష్యా ఏ విధంగా అయితే బ్రహ్మోస్ మిసైల్ని తీసుకొచ్చి చేస్తున్నారో ఒక డిఫెన్స్ అనేది మనకి మోడర్నైజేషన్ మారుతుంది, అండ్ ఒక ప్రెసెంట్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ అని ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్లో కూడా మనకి ఫిలిప్పీన్స్ అనేది ఆల్రెడీ మనకి డీల్ చేయడం జరిగింది, ఇండోనేషియా కూడా మనకి డీల్ చేయడం జరుగుతుంది, అండ్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ బ్రహ్మగిరి వైల్డ్ సాంచురీ మనకి టాపిక్లో న్యూస్లో ఉందండి. సో రీసెంట్గా ఈ యొక్క బ్రహ్మగిరి వైల్డ్ సాంచురీ దగ్గరలోనే ఒక ట్రైబల్ విలేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి స్టేట్ అనేది ప్రపోజల్ అనేది మధ్య జరిగిందనమాట. సో అది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అకార్డింగ్ టు ద ప్లాన్ ద విలేజ్ విల్ బి బిల్ట్ ఇన్ ద బఫర్ జోన్ అబౌట్ 100 మీటర్స్ ఫ్రమ్ ద సాంచురీ. సో ఇక్కడ మనకి సాంచురీ ఉంటే 100 మీటర్స్ లోపలనే ఇంకో పర్టికులర్ ట్రైబల్ విలేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది బఫర్ జోన్లో అయిపోతుందని చెప్తున్నారు. బఫర్ జోన్ ఏంటి, మన కోర్ జోన్ ఏంటి అనేది కూడా మనం చదువుకుందామండి. సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడితే నేను కంగారు పడకండి. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఒక ట్రైబల్ విలేజ్ అనేది 100 మీటర్స్లో మనకి సాంచురీ అనేది ఈ 100 మీటర్స్ సాంచురీ దూరంలో ఒకవేళ కన్స్ట్రక్ట్ చేస్తే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనకి జరుగుతాయి. సో దీనివల్ల చాలా ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ కన్జర్వేషన్ జోన్. సో మనకి ఏదైతే మనకి శాంక్చురీ ఉంటుందో ఆ శాంక్చురీకి మనకి కోర్ జోన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా బఫర్ జోన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ట్రాన్సిషన్ జోన్ కూడా ఉంటుంది. సో ఆ జోన్స్ గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. సో ఇక్కడ మన కోర్ జోన్ గురించి చూసినట్టయితే విచ్ ఇస్ ద మోస్ట్ ప్రొటెక్టెడ్ జోన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆఫ్ నేషనల్ పార్క్ అనమాట. సో ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఎలవ్ చేయరు, ఓన్లీ రీసెర్చ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మాత్రమే అక్కడ మనకి ఎలవ్ చేయడం అనేది కుదురుతుంది అనమాట. ఓకే. ది జోన్ ఈస్ క్రియేటెడ్ టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ ఎకోసిస్టమ్ ఫ్రమ్ ద హ్యూమన్ డిస్టర్బెన్స్. సో హ్యూమన్ డిస్టర్బెన్స్కి పాల్పడుతున్న స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కోర్ జోన్లో పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ అనేది మనం చూడం. ఓకేనా. ఇక్కడ మనకి కోర్ జోన్ అని చెప్పడం జరుగుతుంది. అది నెక్స్ట్ బఫర్ జోన్, ద ఏరియా సరౌండింగ్ ద కోర్ జోన్. సో ఇది మనకి నేషనల్ పార్క్ అనుకోండి, ఇది మనకి కోర్ జోన్ అనుకోండి, దీన్ని కవర్ చేసేది మనకి ఇది బఫర్ జోన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని సమ్ హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ ఎకో టూరిజం, చాలా లిమిటెడ్ ఫార్మింగ్ అనేది అవుతుంది, బట్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ సో దే డోంట్ ఎఫెక్ట్ ద కోర్ జోన్. సో ఇక్కడ మనకి చాలా మినిమల్ హ్యూమన్ యాక్టివిటీస్ అని అక్కడ చూడడం జరుగుతుంది, చాలా లిమిటెడ్ ఫార్మింగ్ అని అక్కడ చూస్తాము. అండ్ ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో
అది కంట్రోల్లో ఉండమని జరుగుతుందనమాట. సో దాని ద్వారా ఏంటంటే కోర్ జోన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో పర్పస్ ఈజ్ టు రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ ప్రొటెక్ట్ కోర్ జోన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ప్రెజర్స్. సో బఫర్ జోన్ యొక్క మీకు అర్థమవుతుంది కదా క్యారెక్టరిస్టిక్స్ అనేవి. సో కోర్ జోన్కి డిఫరెన్స్ ఏంటి, బఫర్ జోన్కి డిఫరెన్స్ ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనకి కర్ణాటకలో లొకేట్ అవ్వడం జరిగింది. సో కర్ణాటకలో మనం చూసినట్టయితే ఎన్నో వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, ఎన్నో నేషనల్ పార్క్స్ అయితే మనకి లొకేట్ అవ్వడం జరిగిందండి. సో అవన్నీ మీకు ఏంటంటే మనకి నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి మనకి అటాచ్ మనకి పెట్టడమని, సో ఇలా ఆర్డర్లో పెట్టమని మనకి ఇస్తూ ఉంటాడు క్వశ్చన్స్ అనేటివి. ఓకేనా. సో ఇక్కడ మనకి బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. సో బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సాంక్చురీ కింద మనకి నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అని ఉండేది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి నాకు టైగర్ రిజర్వ్స్ అండ్ నేషనల్ పార్క్స్, కొన్ని ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అనేవి మీరు మ్యాప్లో కొన్ని మెన్షన్ చేసి అయితే పెట్టుకోండి. ఓకేనా, రైట్. చూడండి, ట్రాన్సిషనల్ జోన్, ఇది ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో చూడండి, సో బయోస్పియర్ రిజర్వింగ్ జోన్ అనేది, సో ఇది మనకి కోర్ ఏరియా, ఇది మనకి బఫర్ ఏరియా, ఇక్కడ మనకి ట్రాన్సిషనల్ ఏరియా. కోర్ ఏరియాలో టోటల్గా మనకి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం జరుగుతుంది. ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ అని అక్కడ మనం చూడము. నెక్స్ట్ మనకి బఫర్ జోన్ మనం చూసినట్టయితే, ఈ బఫర్ జోన్లో మనకి కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ మాత్రం చాలా లిమిటెడ్లో మనం చూడమని జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ట్రాన్సిషనల్ జోన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రాన్సిషనల్ జోన్ అని మనం ఇక్కడ చూసినట్టయితే, ఇట్ ఈస్ ద ఏరియా బిట్వీన్ కోర్ జోన్ అండ్ బఫర్ జోన్ అనమాట. సో ఇది మనకి కోర్ జోన్ అండ్ బఫర్ జోన్ మీట్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇక్కడ మనకి హ్యూమన్ సెటిల్మెంట్ అని చూస్తాం, ఇక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అని మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది చాలా కామన్గా కనిపించడం జరుగుతుంది. ఈ జోన్లో ఫార్మింగ్ అని చూస్తాం, విలేజెస్ చూస్తాం, ఇండస్ట్రీస్ అని చూస్తాం అనమాట. సో ఇట్ హెల్ప్స్ టు మేనేజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ వైల్డ్ లైఫ్, ప్రొవైడింగ్ సమ్ స్పేస్ బిట్వీన్ దెమ్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకేనా. సో ఇప్పుడు మీకు కోర్ జోన్కి, బఫర్ జోన్కి, ట్రాన్సిషనల్ జోన్కి మీకు డిఫరెన్సెస్ అనేవి అర్థమైందని అనుకుంటున్నాను, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా మనకి వీటి మీద క్వశ్చన్స్ అని తీయడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ మనకి అబౌట్ బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనం చూసినట్టయితే, ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ ఉందండి, కర్ణాటకలో. ఓకేనా. 181 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కవర్ ఉండడం జరిగింది. ఇక్కడ మనకి హైయెస్ట్ పాయింట్ ఉందండి బ్రహ్మగిరి పీక్ అని 1607 మీటర్స్, విచ్ ఇస్ హైయెస్ట్ పాయింట్ ఇన్ ద సాంక్చురీ. ఓకేనా. సో నెక్స్ట్ మనకి రివర్స్ అనేవి లక్ష్మణ తీర్థ రివర్, విచ్ ఇస్ ఆరిజిన్ ఇన్ ద సాంక్చురీ, ఈజ్ అ ట్రిబ్యూటర్ ఆఫ్ ద కావేరీ రివర్. సో ఈ యొక్క శాంక్చురీ నుంచి ఒక లక్ష్మణ తీర్థ రివర్ అనేది ఆరిజిన్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కావేరీ రివర్. వెరీ వెరీ ఇంపార్టెన్స్ చూసుకోండి. సో మీరు కావేరీ రివర్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు ఇంకా చదువుకోవాలన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ని మీరు కనెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనా. సో ఇప్పుడు కావేరీ రివర్ వచ్చింది. సో కావేరీ రివర్ అనేది దాని యొక్క ఆరిజిన్ ఏంటి, దాని ట్రిబ్యూటరీస్ ఏంటి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి వెళ్తుంది అనేది మీరు టోటల్గా చూసుకోవాలి. దాని క్యాచ్మెంట్ ఏరియా ఎంత, దాని లెంత్ ఎంత, అండ్ ముఖ్యమైన సిటీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ నేషనల్ పార్క్స్ నుంచి దీని యొక్క రివర్ ఫ్లో అని ఉంది అనే విషయాలు మీరు ముందే ఇలా చదువుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వైల్డ్ లైఫ్ సాంక్చురీలో మనకి ఫ్లోరా కనుక చూసినట్టయితే ఎవర్గ్రీన్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది మనకి గ్రాస్ ల్యాండ్స్ అండ్ బ్యాంబూ గ్రోవ్స్ అని మనం చూస్తాము. సో ద సాంక్చురీస్ బార్డర్ బై కాఫీ అండ్ క్యాడమన్ ప్లాంటేషన్స్, మెయిన్గా కర్ణాటక అంతా మనకి కాఫీ అండ్ క్యాడమన్ ప్లాంటేషన్స్ నిండిపోయి ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఫాన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అయిన లయన్ టైల్డ్ మాస్క్ మనకి కనిపిస్తుంది అనేది మంకీలాగా కనిపిస్తుంది. చాలా టైల్ ఏదైతే చాలా లాంగ్గా ఉంటుందో ఒకసారి ఇమేజ్ అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ లాంగ్ టైల్ మాస్క్ దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీలో మనకి దిగాయండి. సో స్పీషీస్ న్యూస్ మనం చూసుకుంటే, విచ్ ఇస్ రేర్ అండ్ రిక్వైర్స్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి అదర్ మ్యామల్స్, టైగర్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, బాన్ మాస్క్ కానీ, కామన్ లంగూర్స్ కానీ, అండ్ బార్కింగ్ డీర్, మోస్ డీర్, మల్బార్ గెయిన్ స్క్వేరల్ ఇలాంటివి చూస్తాము. నెక్స్ట్ మనకి గెయిన్ ఫ్లయింగ్ స్క్వేరల్ కానీ, ఇండియన్ గౌల్ కానీ, అండ్ ఇలా టైప్ ఆఫ్ వైల్డ్ లైఫ్ డైవర్సిటీ అయితే మనకి అక్కడ బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో అయితే మనం చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూడండి, స్పెసిఫిక్ ప్లాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజన్. నార్త్ ఈస్టర్న్ రీజన్లో మనకి కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మనకి చేపట్టడం అని జరిగిందండి. అందులో భాగంగా కొన్ని బడ్జెటరీ ఆలోకేషన్స్ అని కూడా చేశారు. ఆ వాటి గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడదాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్స్ ద 10% ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్స్ డిపార్ట్మెంట్ బి అలోకేటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం మ్యాండేట్ చేసింది, 10% ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ ద సెంట్రల్ మినిస్టర్ డిపార్ట్మెంట్స్ టు బి ఆలోకేటెడ్ అని చెప్పడం అయితే జరిగింది. సో సిన్స్ 2014 to 15 టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 5.74 lakh crores అనేవి ఈ యొక్క పర్టికులర్ ప్రొవిజన్లో మనకి చేపట్టడం జరిగింది. సో ఇయర్ వైజ్ బడ్జెట్ ఎస్టిమేట్ చూసినట్టయితే, రివైజ్ ఎస్టిమేట్ చూస్తే, యాక్చువల్ ఎక్స్పెండిచర్ చూస్తే మనకి స్టడీ రైజ్ అయితే ఉండమని జరిగింది అలొకేషన్లోను, స్పెండింగ్లోను. సో ద హైయెస్ట్ ఎక్స్పెండిచర్ వాస్ 2023-2024 దాదాపు 1,02,749 కోట్లని మనకి
రీచ్ అయిందని చెప్తున్నారు, ఈ యొక్క హైయెస్ట్ ఎక్స్పెండిచర్గా చెప్తున్నారు. సో ద రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ మనం చూస్తున్నట్టయితే, సో ద మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ సపరేట్ మినిస్ట్రీ అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్కీమ్ గురించి టోటల్గా ఓవర్సీ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించిన నార్త్ ఈస్టర్న్ రీజన్లో చూడడం జరుగుతుంది ఈ పర్టికులర్ మినిస్ట్రీ అనేది. ఓకేనా. సో ప్రాజెక్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బేస్డ్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ అండ్ సెంట్రల్ మినిస్ట్రీ ఇనిషియేటివ్స్. ద ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్ వేరియస్ డ్యూ టు సెక్టోరియల్ గ్రాఫికల్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్ అనేది వ్యారీ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ అండ్ సెంట్రల్ మినిస్ట్రీ ఇనిషియేటివ్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అయితే గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్టర్న్ రీజన్లో టోటల్ సోషియో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ టోటల్ చూసుకునేది ఈ మినిస్ట్రీయే, రైట్. సో ఈ పర్టికులర్ నార్త్ ఈస్ట్ రీజియన్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఇలా మనకి నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి మనకి పెట్టమని మనకి అడిగే సందర్భాలు ఉంటాయి. సో చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ మనకి త్రిపురలో ఒకటే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి అస్సాం అయితే గుర్తుపెట్టుకోండి అండి, ఇది మనకి సెంట్రల్గా ఉంటే దానిపైన మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇక్కడ మనకి దానికి ఈస్ట్లో మనకి నాగాల్యాండ్ అండ్ మణిపూర్ అండ్ మిజోరాం ఉంటుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి ఇటు సైడ్ మనకి సౌత్లో మనకి అస్సాంకి సౌత్లో మనకి త్రిపుర అనేది లొకేట్ ఉంటుంది అని పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్, రైట్. సో టోటల్ మనకి 6 బిగ్ బ్రదర్స్ 1 సిస్టర్ అంటారు అంటే సిక్కింని. సో టోటల్ ఇట్లా మనకి 7 స్టేట్స్గా మనకైతే చూసుకోవచ్చు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో ఇక్కడ మనకి కీ స్కీమ్స్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మనకి చూసినట్టయితే ఫస్ట్ వన్ పిఎం డివైన్ అండి. సో ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్. టోటల్ అవుట్లే వచ్చేసి మనకి 6,600 crores అని మనకి చేపట్టడం జరిగింది. ఇందులో మనకి అగ్రికల్చర్ అండర్ సెక్టర్స్ కానీ, లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ కానీ, ఇరిగేషన్, ఫ్లడ్ కంట్రోల్ కానీ, టూరిజం సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ పవర్ కానీ, స్పోర్ట్స్ డెవలప్మెంట్, టెలికమ్యూనికేషన్ కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పిఎం డివైన్ ఇనిషియేటివ్ ద్వారా, రైట్. నెక్స్ట్ మనకి నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి. సో దీనిలో మనకి 2 కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి రోడ్స్, ఫోకస్ ఆన్ రోడ్ కనెక్టివిటీ, అండ్ ఇంకోటి వచ్చేసి అదర్ దెన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, పవర్, వాటర్ సప్లై, సో టెలికమ్యూనికేషన్. సో నార్త్ ఈస్టర్న్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్లో 2 కాంపోనెంట్స్లో రోడ్స్ ఉంటుంది అండ్ అదర్ దెన్ రోడ్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి స్కీమ్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. సో 1,978.77 crores మనకి పెట్టడం జరిగింది. ఇందులో మనకి అగ్రికల్చరు, హైయర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, టూరిజము, సో ఈ విధమైన టైప్ ఆఫ్ వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. స్పెషల్ ప్యాకేజ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ అగ్రిమెంట్ విత్ ద టెరిటోరియల్ కౌన్సిల్. చూసుకుంటే దాదాపు 1,250 కోట్లు అనేవి ఈ యొక్క స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ యొక్క అలొకేషన్లో మనకి నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మనకి చూసినట్లయితే బడ్జెట్ అనేది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఓవర్ ద ఇయర్స్. దాదాపు 2024-2025 గాను మనకి 1,893 కోట్లు అనేవి మనకి ఈ యొక్క బడ్జెట్ అలొకేషన్ అయితే మనకి రీచ్ అయిందని చెప్తున్నారన్నమాట. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, హెల్త్ కేర్, అగ్రికల్చర్, దీస్ ఆర్ ద స్ట్రాంగ్ ఎంఫసిస్ అనేది చాలా ఈ వాటి మీద మెయిన్గా ఫోకస్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ప్రాజెక్ట్స్ ఆర్ టైలర్డ్ టు స్టేట్ స్పెసిఫిక్ నీడ్స్ అని ఇన్షూరింగ్ బెటర్ రీజనల్ కనెక్టివిటీ. సో స్టేట్ స్పెసిఫిక్ నీడ్స్ ప్రకారంగా తీసుకొని ఆ ఫ్లెక్సిబుల్ ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ ఏషియాటిక్ లయన్ అండి. సో ఈ యొక్క కన్జర్వేషన్ ఇనిషియేటివ్ అన్ని మెయిన్గా ఏషియాటిక్ లయన్ మీద ఫోకస్ చేసి తీసుకురావడం జరిగింది. సో ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ గిర్ ల్యాండ్స్కేప్, గుజరాత్. సో మనకి గిర్ నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుందండి. మెయిన్గా అక్కడ మనకి గుజరాత్లో లయన్స్ అనేవి మీకు రోడ్ మీద కనిపిస్తాయండి. ఒకసారి మీరు చూసినట్టయితే గిర్ నేషనల్ పార్క్ ఒకసారి కొట్టండి, లేకపోతే గుజరాత్ ఇన్ లయన్స్ అని కొట్టండి, రోడ్ మీద తిరుగుతూ ఉంటాయి నడిపూట. మీరు ఒకసారి చూసినట్టయితే ఓకే కనిపిస్తాయి మీకు యూట్యూబ్లో. ఓకే. ఇట్ ఫాలోస్ ఎ ల్యాండ్స్కేప్ ఎకాలజీ బేస్డ్ అప్రోచ్ టు కన్జర్వేషన్ ఇంటిగ్రేటింగ్ ఎకో డెవలప్మెంట్ ఎఫర్ట్స్. సో ఇక పర్టికులర్ ఏషియాటిక్ లైన్ ఏదైతే ఉందో దీన్ని కన్జర్వేషన్ ఇనిషియేటివ్తో ఫోకస్ చేయాలని చెప్పేసి పర్టికులర్ ప్రాజెక్ట్ ఏషియాటిక్ లైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో హ్యాబిటేట్ కన్జర్వేషన్ సెక్యూర్ చేయడానికి అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయడానికి అండ్ అదేవిధంగా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కూడా తీసుకురావడానికి, సో అదేవిధంగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అది ఇంక్లూజివ్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ ఏషియాటిక్ లైన్లో మనకి తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అని మనకి ఇంపార్టెంట్ అండి. సో పాపులేషన్ ట్రెండ్స్ ఇన్ ఏషియాటిక్ లయన్ చూసినట్టయితే స్టడీ ఇంక్రీజ్ ఇన్ లయన్ పాపులేషన్ 2010లో మనకి 411, 2015లో 523, 2020లో 674. అంటే ఇక్కడ మనకి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి తీసుకోవడం వల్ల ఇలా పాపులేషన్ అనేది ఏషియాటిక్ లయన్స్ అని ఇంక్రీజ్ అవుతుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పర్టికులర్ స్పీషీస్ ఏషియాటిక్ లయన్ ఏదైతే ఉందో క్రిటికల్ ఎండేంజర్డ్గా 2018లో ఉంటే మనకి ఎండేంజర్డ్గా మనకి ఐఎస్ఐఎన్ రెడ్ లిస్ట్లో మనకి కన్జర్వేషన్ ఈ యొక్క స్టేటస్ అనేది మారడం జరిగిందనమాట డ్యూ టు ద
ఎఫర్ట్ ఆఫ్ ద కన్జర్వేషన్ స్ట్రాటజీస్. సో కన్జర్వేషన్ స్ట్రాటజీస్ వల్ల క్రిటికల్ ఎండేంజర్డ్ నుంచి ఎండేంజర్డ్గా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దాని స్టేటస్ అనేది మారిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనాన్షియల్ అలొకేషన్స్ మనం చూసినట్టయితే గుజరాత్ గవర్నమెంట్ అనేది చాలా ఫండింగ్ అనేది చేయడం జరుగుతుంది ఒక లయన్స్ కన్జర్వేషన్ కోసము. సో 2001 to 91 crores, 2020లో 129, 2023 155. సో ఈ విధంగా ఫండింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫర్ ద హ్యాబిటాట్ ప్రొటెక్షన్, మానిటర్ చేయడం కోసం, డిజీజ్ కంట్రోల్ కోసం, సో లోకల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్ పర్పస్ కోసం ఈ విధమైన ఫండింగ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఏషియాటిక్ లయన్స్ అనేవి మన ఇండియాలో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందనే పాయింట్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనివల్ల కన్జర్వేషన్ మెసేజ్ అనేవి కీగా చూసుకుంటే ప్రొటెక్టెడ్ ఏరియా అండ్ బఫర్ జోన్స్, నేను ఇంతకుముందు చెప్పాను కదా గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దానికి కూడా మనకి కోర్ ఉంటుంది అండ్ అదేవిధంగా బఫర్ జోన్ ఉంటుంది, దాని తర్వాత మనకి ట్రాన్సిషనల్ జోన్ ఉంటుంది. సో అలాంటి బఫర్ జోన్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి వైల్డ్ లైఫ్ కార్డర్స్ అనేవి కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో అండ్ హ్యూమన్ యానిమల్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ డిజీజ్ సర్వేలెన్స్ అని కూడా చేస్తారు, అక్కడ వెటర్నరీ కేర్ ఫర్ కూడా ఉండడం జరుగుతుంది ఫర్ లయన్స్కి, అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, ఎకో టూరిజం ప్రమోట్ చేయడానికి కానీ, సస్టైనబుల్ లైవ్లీహుడ్ చేయడం కానీ, అండ్ ఈ యొక్క ఫారెస్ట్ రిసోర్సెస్ మీద డిపెండెన్స్ అనేది రెడ్యూస్ చేయడానికి కూడా మనకి కన్జర్వేషన్ మెజర్స్లో చేయడం జరుగుతుంది. మన ఏ విధమైన మనకి ఛాలెంజెస్, మనకి ఏ విధమైన మనకి ఫ్యూచర్ కన్సిడరేషన్స్ ఉంటాయంటే మనకి లిమిటెడ్ హ్యాబిటాట్, ఏషియాటిక్ లయన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు గుజరాత్ అండి. సో మేకింగ్ ద వనరబుల్ టు ఎపిడెమిక్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. సో ఏదైనా డిజాస్టర్ కలిగినప్పుడు కానీ ఒకవేళ పర్టికులర్ ఏరియాకి అది మనకి రిస్ట్రిక్టెడ్ అనమాట, ఓన్లీ గుజరాత్లోనే ఈ యొక్క పర్టికులర్ ఏషియాటిక్ లయన్స్ అని మనకి కనిపించడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండి. సో రీసెంట్గా మన హ్యూమన్ అండ్ లయన్స్కి మనం చూసుకుంటే ఈ యొక్క హ్యాబిటెట్ ఎంక్రోచ్మెంట్ వల్ల మనకి ఎన్కౌంటర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ చూస్తుంటే ఈ యొక్క గిర్ నేషనల్ పార్క్ యొక్క లయన్స్ అనేవి గుజరాత్లో రోడ్డు మీద తిరుగుతూ ఉండే నైట్ బోట్లో మీకు చూసినట్టయితే. ఓకేనా. నెక్స్ట్, ఏ సింగిల్ పాపులేషన్ పాజ్ ద రిస్క్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ అండ్ రిడ్యూస్ జెనెటిక్ వేరియబిలిటీ. సో ఈ విధమైన ఒక సింగిల్ పాపులేషన్ అనేది ఉంటే మనకి ఏంటంటే జెనెటిక్ వేరియబిలిటీ అనేది కూడా రెడ్యూస్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఈ ట్రాన్స్లోకేషన్ అనేది మనం చెయ్యాలి. సో ప్లాన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ సెకండ్ హ్యాబిటాట్ ఇన్ కూను నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ సో రిమైన్ అన్ఇంప్లిమెంటెడ్ డ్యూ టు ద పొలిటికల్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్. సో వేరే ప్లేస్ కూడా వీటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి, ట్రాన్స్లోకేట్ చేయాలని అనుకుంటున్నారు. సో కానీ కొన్ని పొలిటికల్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్ ఉండడం వల్ల అది మనకి అన్ఇంప్లిమెంటెడ్గానే ఉండిపోయింది. ఓకేనా. కూను నేషనల్ పార్క్లో మనం రీసెంట్గా చూసినట్టయితే మనకి చీతాస్ అని రీఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో చీతా ద్వారా. సో ఈ కూను నేషనల్ పార్క్ రీసెంట్గా మనకి ఒక కప్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా దాంట్లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు, వాటికి పిల్లలు పుట్టారని కూడా మనం చూడడం జరిగింది. సో ఈ రీసెంట్గా ఈ యొక్క పర్టికులర్ టాపిక్ న్యూస్లో కూడా ఉంది, నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే ప్రాజెక్ట్ లయన్ సక్సెస్ఫుల్ ఇంక్రీజ్డ్ ఏషియాటిక్ లయన్ పాపులేషన్ అండి. సో కన్జర్వేషన్ మెజర్స్ అని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. హ్యాబిటాట్ ఎక్స్పెన్షన్ మీద మనకి ఫోకస్ చేశారు, జెనెటిక్ డైవర్సిటీ మీద, డిజీజ్ మేనేజ్మెంట్ మీద, కమ్యూనిటీ డ్రైవ్ అండ్ కన్జర్వేషన్ స్టాటస్ మీద, అండ్ ఈ యొక్క ట్రాన్స్లోకేషన్ దాని మీద కూడా మనకి ఫోకస్ చేయడం జరిగింది, కానీ ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఏషియాటిక్ వర్సెస్ ఆఫ్రికన్ లయన్ మనం చూసినట్టయితే ఏషియాటిక్ లయన్స్ ఆర్ స్లైట్లీ స్మాలర్ దెన్ ద ఆఫ్రికన్ లయన్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏషియాటిక్ లయన్స్ ఆఫ్రికన్ లయన్స్ కన్నా చాలా స్లైట్గా స్మాలర్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ మనకి షార్టర్ అండ్ స్పేస్ మెయిన్స్ ఉంటాయి. ఏషియాటిక్ లయన్స్ హ్యావ్ ద లాంగిట్యూడినల్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ దట్ రన్స్ along their belly which is absent in African lions. సో ఇంత డీటెయిల్గా వెళ్ళాల్సిన మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనకి సైజ్ వచ్చే స్లైట్ స్మాలర్, ఇక్కడ మనకి లార్జర్ అండ్ మీన్ షార్టర్ స్పానర్, డార్కర్ దెన్ ఆఫ్రికన్ లయన్స్ అండ్ ఫుల్లర్ దెన్ ఏషియాటిక్ లయన్స్ అండ్ బెల్లీ లాంగిట్యూడినల్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ దట్ రన్స్ along the belly, నో లాంగిట్యూడినల్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్. వల్ల ఇక్కడ మనకి స్మాలర్ షార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ అయితే జస్ట్ ఒకసారి అయితే చదువుకొని పెట్టుకోండి, సరిపోతుంది. సో ఏషియాటిక్ లయన్స్ ఫౌండ్ ఇన్ ది గిర్ ఫారెస్ట్ ఇన్ ఇండియా, వెల్ ఆఫ్రికన్ లయన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సబ్ సహారాన్ ఆఫ్రికా. ఓకేనా. సో ఓన్లీ ఏషియాటిక్ లయన్స్ అని మనకి గిర్ ఫారెస్ట్లోనే మనకి కనిపించడం జరుగుతుంది. ఆఫ్రికన్ లయన్స్ ఏవైతే ఉన్నాయో మనకి సబ్ సహారాన్ ఆఫ్రికా ప్రాంతంలో మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధమైన మనకి ఈరోజు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి ఫ్యాక్ట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్ ఏంటి, ఏదన్నా సంబంధించిన ఇప్పుడు బ్రహ్మోస్ ఎన్జీ కానీ, సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ లయన్ కానీ, సో ఎవరు తీసుకొచ్చారు, గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, సో ఓన్లీ అక్కడ ఎందుకు ఉంది ఈ యొక్క ఏషియాటిక్ లయన్స్ అని, ఎందుకంటే ఆ పర్టికులర్ ఏరియాకి రిస్ట్రిక్టెడ్. సో ఇట్లాంటి పాయింట్స్ అనేవి మీరు చదువుకోవాలండి. ఓకేనా. సో అది మనకి గిర్ నేషనల్ ఏదైతే మనకి ఏషియాటిక్ లయన్స్ అనేవి వేరే నేషనల్ పార్క్లో కూడా కనిపిస్తాయని చెప్పేసి మనకి స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఈ విధమైన మీరు అనాలిసిస్ అనేది చేయాలి ఇప్పుడే. ఓకేనా. సో ఏదైతే మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అటువంటి టాపిక్స్ మీకు తీసుకొచ్చి డిస్కస్ చేస్తున్నాను. సో నోట్ మేకింగ్ అయితే చేసుకోండి కొంచెం వరకు. సో నెక్స్ట్ క్లాస్లో కూడా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.